అందరికీ నమస్కారం. నేను మీ బదులపర్తి శివ. నేటి పురాణాంశం రావణ జన్మ వృత్తాంతం. చాలా చిత్రంగా ఉంటుంది రావణాసురుడి యొక్క జన్మ వృత్తాంతం. ప్రజాపతులలో 6 ప్రజాపతులలోనూ 4వ ప్రజాపతి పులస్త్యుడు. ఆ పులస్త్య బ్రహ్మమానసపుత్రుడు. మానసపుత్రుడు అంటే దాంపత్యంతో పుట్టినటువంటి వాడు కాదు, మనస్సు నుంచి ఉద్భవించినటువంటి వాడు. సంకల్ప ప్రభావంతో బ్రహ్మదేవుడి సంకల్పంతో పుట్టినటువంటి వాడు. అంచేత అతనికి సహసిద్ధంగానే ధర్మము, న్యాయము, నియమనిష్టలు, ఆచార సాంప్రదాయములు, తపోధనుడిగా పరిఢవిల్లుతున్నాడు. అతనికి వైశ్రవణుడు అనేటటువంటి ఒక పుత్రుడు ఉన్నాడు. ఆ వైశ్రవణుడు ఈ పులస్త్యుడిని విడిచిపెట్టి తాతగారైనటువంటి బ్రహ్మదేవుని గురించి విపరీతమైనటువంటి తపస్సు చేశాడు. తపస్సు చేసి మంచి వరములు పొందాడు. ఆ వరాలు ఏంటి అంటే లోకపాలకత్వము, ధనాధిపత్యము, ఒక లంకాపట్టణము, పరమేశ్వరుడితోటి స్నేహము అనేటటువంటి వరములు. ఇంతేకాకుండా నలకూబరుడు అనేటటువంటి ఒక కుమారుడు కూడా కావాలి అని పొందాడు. ఈ వరాలన్నీ కూడా ఆశ్చర్యకరంగాను అత్యద్భుతమైనటువంటివి, ఎవరికో కానీ లభ్యమవునటువంటివి. అలాంటి సందర్భంలో ఈ పుష్పక విమానం మీద లంకాపట్టణంలో జీవిస్తూ ఉన్నటువంటి వైశ్రవణుడు సహజంగానే కిన్నరుడు అంటే గుర్రము ముఖము కలిగినటువంటి వాడు. మిగతా శరీరం అంతా కూడా నరుడు వంటి వారు సంగీత ప్రియులు, ఎక్కువగా వినోదకారకులు. ఈ అంచేత అందుకనే మా వేదంలో కూడా కుబేరాయ వైశ్రవణాయ అని చెప్పడం జరుగుతుంది.